శంకర్ నారాయణ గారు పెనుగొండ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది ప్రమోషన్ అనుకుంటున్నారా, మరింత టఫ్ గా పోతుంది అనుకుంటున్నారా? ఏ క్యాలిక్యులేషన్లో మీరు అనంతపురం ఎంపీ లోక్సభ సమన్వయకర్తగా నియమితులయ్యారు? మీ వైపు మిమ్మల్ని అక్కడికి పంపాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఆ కాన్ఫిడెన్స్ ఏమన్నా ఉందా మీకు? అక్కడ అనంతపురంకు వెళ్ళడం ద్వారా మీరు తప్పకుండా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు కదా 175కి 175 అని. ఇది చాలా కీలకం కదా. ఇక్కడ దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఏంటి మీ పైన వారికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి? సార్ అందరికీ నమస్కారం సార్. నమస్తే అండి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాకు అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి అలాగే 2019లో నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెనుగొండ నియోజకవర్గం కేటాయించినప్పుడు అక్కడి నుంచి గెలిచిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మంత్రిగా చేయడం, మొదట్లో బీసీ వెల్ఫేర్ మంత్రిగా, తర్వాత మరి R&B శాఖ మంత్రిగా చేయడం, మరి ఈ సమీకరణాలతో ఏవైతే నాకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కానివ్వండి, మరి ప్రతి కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడితో నాకు ఉన్నటువంటి అనుబంధం కానివ్వండి, వీటన్నింటినీ కూడా ఆధారంగా చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఎంపిక చేశాడు నన్ననే ఆశాభావం నేను వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా, ఈ 2 జిల్లాల్లో కూడా కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబాలు లక్షలాదిగా ఉన్నాయి. మరి ఈ కుటుంబాలన్నిటికి కూడా మరి ప్రతినిధులుగా నేను కానివ్వండి, మరి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి ఉషాచరణ్ కానివ్వండి, గోరంట్ల మాధవ్ గారు కానివ్వండి, అలాగే హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త దీపిక గారు కానివ్వండి, ఇంకా చాలా మంది మా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉషశ్రీ చరణ్ గారు నియోజకవర్గం మారి పెనుగొండ నియోజకవర్గానికి రావడం అనేది అంటే టీడీపీ భాషలో చెప్పాలంటే, లోకేష్ భాషలో చెప్పాలంటే, ఈ నియోజకవర్గంలో చెల్లని వాళ్ళు అంటే ఇక్కడ చెత్త పక్క నియోజకవర్గంలో వేస్తే బంగారం అవుతారా? ఇది వారు చేస్తున్నటువంటి కామెంట్. వారికి ఇంకా వేరే కారణాలు కనపడ్డంలే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పూర్తిగా జవసత్వాలు చనిపోయి ఉన్నాయి. వారికి గెలిచేదానికి ఎటువంటి మార్గాలు కనపడ్డంలే. మన సీట్లు మార్పును ఏవైతే ఉన్నాయో మరి మా మీద అభిమానంతో ఈరోజు వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి నేను కానివ్వండి, ఉషాచరణ్ కానివ్వండి, రంగయ్య గారు కానివ్వండి, ఇలాంటి వాళ్లకు మరి సీట్ల మార్పిడి ద్వారా మాకు మరొక్కసారి అవకాశం కల్పించి జగన్ గారు మేము చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేలాగా ఒక పెద్ద మనసుతో ఆయన మాకు సీట్ల మార్పు చేస్తే దాన్ని కూడా వాళ్ళు తప్పుగా భావించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడడం వారి దిగజారుడుతనానికి ఇది ఒక నిదర్శనం. ఇది సిగ్గుచేటు వాళ్ళకి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీలకు చేసినంత అన్యాయం ఎవరికి చేయలేదు. ఈరోజు బీసీలను కేవలం వారి కుల వృత్తులకే పరిమితం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే జగనన్న ఈరోజు బీసీ కులాలు గాని, ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలు గాని ఆ కులాలకు సంబంధించిన మహిళలకు చేయుత ద్వారా, ఆసరా ద్వారా మరి ఆ కుటుంబాలకు ఆర్థిక ఉన్నతి కలిగజేయడం, మరి ఆ కులాలకు సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పించడం, వారికి మంచి విద్యాబుద్ధులు కల్పించడమే కాకుండా వారిని ఆర్థికంగా మరి రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడం జగన్ గారి యొక్క గొప్పతనం. రైట్. ఇక్కడ రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, తాడిపత్రి, సింగనమల, అనంతపురం అర్బన్, కళ్యాణ ఇవన్నీ కూడా నియోజకవర్గాలు దీని కిందకి వస్తాయి కదా సార్. ఇందులో ఉరవకొండ ప్రస్తుతం మీ చేతిలో లేదు. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఉరవకొండలో ఈసారి? ఉరవకొండలో తప్పకోకుండా ఈసారి విశ్వేశ్వరరెడ్డి గారు గెలుస్తారు. ఎందుకంటే పయ్యావుల కేశవ్ గారు గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా అందుబాటులో ఉండలేదు. మరి విశ్వేశ్వరరెడ్డి గారు గెలిచినా ఓడినా అక్కడే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం, వారి సమస్యలు తీర్చడంలో అక్కడే ఉంటూ స్థానికంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి విశ్వేశ్వరరెడ్డి గారు. ఈ రోజు పయ్యావుల కేశవ్ గారు 4.5 సంవత్సరాలు అయింది. ఏ ఒక్కసారి 2 సార్లు తప్ప నియోజకవర్గం, ఉరవకొండ నియోజకవర్గం మొహం చూసిన పాపాన పోలేదు. ఆయన కేవలం చంద్రబాబు పక్కన ఉండడమో, లోకేష్ పక్కన ఉండడమో, వాళ్ళకి స్ట్రాటజీస్ చెప్పడంలో నిమగ్నమయ్యాడు. కానీ ఆ నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యలు గాని, ఆ నియోజకవర్గ ప్రజల యొక్క బాగోగులు గాని పట్టించుకున్న పాపాన పోలేదు. తప్పకోకుండా ఉరవకొండ నియోజకవర్గంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు తప్పకుండా గెలిచి తీరుతాడు. ఈ అనంతపురంలో ఇంకొక ఆసక్తికరమైన నియోజకవర్గం ఉంది, హిందూపురం. ఏం జరగబోతుంది ఈసారి హిందూపురంలో? ఇక్కడ కాదు మొత్తం రాయలసీమలో గెలిచింది 3. 1 చంద్రబాబు నాయుడు గారు కుప్పం, 2 హిందూపురం బాలకృష్ణ, 3 ఉరవకొండ పయ్యావుల కేశవ్. 3 స్థానాలు మాత్రమే వచ్చి మొత్తం రాయలసీమకు. ఈసారి ఆ 3 ఏం జరగబోతాయి అనేది చాలా ఆసక్తిగా చూస్తున్నారు రాయలసీమ ప్రజలు. ఎందుకంటే ఈసారి హిందూపురం నియోజకవర్గంలో మరి సామాజిక వర్గాల పరంగా కానివ్వండి, మరి మిగిలిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి అభ్యర్థిని అక్కడ పోటీకి దింపడం జరిగింది. అక్కడ కురుబ దీపిక అనే అమ్మాయిని అక్కడ పోటీకి నిలపడం జరిగింది. బాలకృష్ణ గారు, ఇందాక నేను గురవకొండ నియోజకవర్గం గురించి ఏదైతే చెప్పానో అదే మాదిరి బాలకృష్ణ గారు కూడా హిందూపురం నియోజకవర్గంలో ఎప్పుడు కూడా స్థానికంగా ఉన్న పాపాన పోలేదు. ఆ నియోజకవర్గ ప్రజల యొక్క సాధక బాధకాలు గాని సమస్యలు గాని ఎటువంటివి కూడా తీర్చిన పాపాన పోలేదు. అంతేకాకుండా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా బాలకృష్ణ గారు అక్కడ సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధి చూపించలేదు. కంచుకోట్లాగా మార్చుకుంటూ వస్తుంది. ఎన్టీఆర్ దగ్గర నుంచి బాలకృష్ణ వరకు ఆ హిందూపురం ఎప్పుడు అటువైపే ఉంది కదా. ఇంతవరకు ఒక కథ, ఇప్పుడు ఒక కథ. ఇంతవరకు జరిగింది ఒక విషయం అయితే ఇప్పుడు జరగబోయేది ఒక విషయం. ఎందుకంటే ఇది జగనన్న పరిపాలన, జగనన్న రాజ్యం. జగనన్న తెలుగుదేశం పార్టీ కాదు, కమ్యూనిస్ట్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు. వాళ్ళందరికీ ఏ పార్టీకి సంబంధం, పార్టీలకు సంబంధం, కులాలకు సంబంధం లేకుండా, మతాలకు సంబంధం లేకుండా ఈరోజు సంక్షేమ పథకాలు అందించారు. మీరు చూస్తే ఒక్కొక్క సచివాలయంలో 20 కోట్ల నుంచి 35 కోట్ల వరకు కూడా సంక్షేమ పథకాలు. ప్రతి సచివాలయానికి కూడా 20 కోట్లతో మొదలుకుంటే 35 కోట్లు బట్టి 35 కోట్ల వరకు కూడా ప్రతి సచివాలయ పరిధిలో సంక్షేమ పథకాలు. వైఎస్ఆర్ పెన్షన్ కానివ్వండి, వైఎస్ఆర్ బీమా కానివ్వండి, వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి, వైఎస్ఆర్ వాహన మిత్ర కానివ్వండి, వైఎస్ఆర్ నేస్తం కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయుత, జగనన్న అమ్మఒడి, జగనన్న తోడు, ఇలాంటి పథకాలన్నీ కూడా కులాలకు, పార్టీలకు, రాజకీయాలకు సంబంధం లేకుండా జగనన్న ఒకటే చెప్పాడు, నాకు ఓటు వేయని వాళ్ళకు కూడా ప్రభుత్వ పథకాలు అందాలా. ఆ విధంగా ఈ రోజు హిందూపురం నియోజకవర్గంలో కూడా ప్రతి ఓటరుకు, ప్రతి పేద ప్రజలకు కూడా పథకాలు అందాయి. కాబట్టి తప్పకోకుండా ఈసారి హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. దీనికి కూడా మరి మా రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా మరి కృషి చేస్తున్నారు. ఆయన మార్గదర్శకంలో మేము తప్పుకోకుండా జగనన్న ఆశీస్సులతో హిందూపురం నియోజకవర్గంలో కూడా గెలిచి తీరుతామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం.